వీకెండ్ ప్లాన్స్ ఏంటి మామ బ్రోస్? మీరు చపాతీ తింటారా? పోనీ పూరి తింటారా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డినరీ అమ్మాయి విత్ ఎక్స్ట్రాడినరీ థాట్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐమ్ ఉమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి. వీకెండ్ ప్లాన్స్ ఏంటి మామ బ్రోస్? ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, ఎల్లుండి సండే, అంతే కదా. ఏముంటాయి ప్లాన్స్ అని అనుకుంటున్నారా? ఒక సినిమాకి వెళ్ళి చిల్ అవుదాం అనుకుంటున్నారా? లేకపోతే ఇంట్లో ఉండి ఏదైనా స్పైసీగా చేసుకుని తిందాం అనుకుంటున్నారా? మీకు కనుక ఆ ప్లాన్స్ ఉంటే వచ్చేయండి. మీరు చపాతీ తింటారా? పోనీ పూరి తింటారా? ఏదో ఒకటి తింటారు కదా. దీనికి తోడుగా స్పైసీగా ఏదైనా కర్రీ ఉంటే రండి, మా మమ్మీ స్టైల్లో ఒక కర్రీ చూద్దాము. తప్పకుండా నచ్చుతుంది మీకు. ఇలా ట్రై చేయండి పొటాటోతో. ఇక్కడ మా మమ్మీ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నారు. అవేంటో చూద్దాం. పొటాటో, టమాటో, క్యారెట్, మిర్చి అండ్ జింజర్, క్యాబేజీ, ఆనియన్స్కి రీప్లేస్మెంట్. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఐటమ్స్ వేసుకొని దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. అది పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ అందులో ఒక్కొక్కటిగా వేసేసి వేయించేయండి. చెప్పాను కదా, మీకు ఆప్షనల్. ఇందులో క్యాబేజీ ఆర్ ఆనియన్స్ ఏదైనా వేసుకోవచ్చు. మేము సాటర్డే కాబట్టి ఆనియన్ స్కిప్ చేసి క్యాబేజీ వేసుకున్నాము. ఉప్పు మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే 2 or 3 స్పూన్స్ వేసుకున్నాం రాక్ సాల్ట్. దాని తర్వాత పసుపు కూడా వేసుకొని ముక్కలు ములిగేలాగా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. 2000 years later. విజిల్స్ వచ్చాక మూత తీసుకొని శనగపిండిలో లంప్స్ లేకుండా వాటర్ని కలిపి అందులో పోసుకోండి. ఇంకొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, గ్రేవీగా కావాలంటే. వద్దు అనుకుంటే కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి చూపిస్తున్నట్టు. మా మమ్మీ కర్రీ చేశారు కదా అని నేను చపాతీ ఆర్ పూరీ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశాను. నేనైతే వచ్చేసి ఆడుకుంటున్నాను అనమాట, వస్తుందా లేదా అని వీడియో. అంటే నేనేం ఎక్స్పెక్ట్ కాదు, కొంచెం ట్రై చేశాను, రౌండ్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇలా నేను చెప్పినట్టు ఈ కర్రీతో చపాతీని కానీ పూరీని కానీ ట్రై చేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పూరీలు వేయించేస్తున్నాను, వచ్చేసానన్నీ. అండ్ కొన్ని చపాతీలు. మీలో ఎవరికైనా పూరీ తింటే తలనొప్పి వస్తుందా నాలాగా? కామెంట్ చేయండి. నేనైతే అన్నీ వెత్తేసాను. మా మమ్మీ అక్కడ ఏం చేస్తున్నానా అని చూస్తున్నారు వచ్చి. పూరీకి చపాతీకి ఎంత బిల్డప్ అనుకుంటున్నారా? ఈ కర్రీతో ట్రై చేస్తే నోట్లో బ్లాస్టే. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి కింద. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఏంటి నచ్చిందా? స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను నా వీడియోని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.